హాయ్ ఫ్రెండ్స్, చూడండి గార్డెన్ చూడండి. స్నేహితురాల గార్డెన్ ఇది. చెప్పుకుందామా ఒక మాట? మరి మరి జీవితం ఎలా ఉండాలి? మన జీవితం నాణ్యతగా ఉండాలంటే ఏం చేయాలి? ధారణాశక్తి పెంచుకోవాలి. ఏదైనా మంచి మాటలు విన్నా కానీ జీవితంలో అన్నీ మంచి విషయాలు అవి ధారణ చేయాలి. వినేసి వదిలేయటం కాదు. ధారణాశక్తిని పెంచుకోవాలి. శ్రేష్ఠ సాంగత్యం, మన సాంగత్యం కూడా శ్రేష్ఠులతోనే ఉండాలి. ఇవన్నీ ఇలా మనం ఉన్నప్పుడు దివ్య గుణాలు పెంచుకోవటం, రాగద్వేషాలను తెరించుకోవటం, మధురంగా మాట కూడా మధురంగా ఉండాలి. ఇవన్నీ ధరించడం వల్ల జీవిత సాఫల్యం చక్కగా ఉంటుంది. ఫలం ఎలా ఉంటుంది? మనం ఏది చేసుకున్నామో అలాగే ఫలం కూడా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో మనకు లభించే సంపద ఇదే. ఈ మార్గంలో మనకి లభించే సంపద ఇది. అహంకారాన్ని విజ్ఞతతో జయించాలి. అహంకారం మన తన్నుకొచ్చేస్తుంది. మనలో బాగా అలవాటు పడిపోయాం, అహంకారాన్ని ప్రదర్శించడంలో అలవాటు పడిపోయాం. మరి దాన్ని ఎలాగా విజ్ఞత ఉపయోగించాలి. విజ్ఞత ఉపయోగించి మనం చక్కగా దాన్ని వదిలించుకోవాలి. మరి ఇతరులకు స్వాంతన కలిగించాలి. మన మాట ఎలా ఉండాలి? కఠోరంగా ఉండకూడదు. ఎప్పుడూ నోట్లోంచి వచ్చే మాట కఠోరంగా కానీ, ఇతరులని హర్ట్ చేసే విధంగా కానీ ఉండకూడదు. సాంత్వన కలిగించాలి. మంచిగా వీళ్ళ మాట్లాడడం ఎంత మంచిగా ఉందో, మనసు బాగుంది అన్నట్టుగా ఉండాలన్నమాట. బాధ కలగకూడదు. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక ప్రత్యేక విశేషతలు ఉంటాయి. ఎవరిని తక్కువగా చూడకూడదు. నైపుణ్యాలను పరమాత్మని కోసం, ఇతరుల కోసం వినియోగించాలి. సేవాభావం కలిగి ఉండాలి. సేవ మనకు వీలున్నంతలో సహాయము, అదే సేవ. సేవాభావం కలిగి ఉండాలి. జ్ఞానం వల్ల వివేకం మేల్కొంటుంది. ఇదే యోగానికి దారి. ఇది ఎంత సంపద అంటే ఇది ఎంత సంపద. మన ఇంట్లో కేవలం కూర్చుని ధారణ చేసి మన నడవడికలను దిద్దుకుంటే ఆదర్శప్రాయంగా ఉంటారు. జ్ఞాన సంపాదనని ఎన్నో జన్మలకు నిక్షిప్తమై ఉంటుంది. ఈ జ్ఞానం ఊరికనే పోదు. ఎన్నో జన్మలకి ఇప్పుడు ఈ మాత్రం మనకు జ్ఞానం కలిగిందంటే ఎంతో జన్మల నుంచి దాన్ని కొంచెం పెంచుకుంటూ వచ్చినట్టు మాట. అలాగ నిష్క్షిప్తమై మనకి జన్మలకు వస్తుంది. భౌతిక సంపదలు వస్తాయో రాదో తెలియదు, కూడా పట్టుకెళ్ళేది ఉండదు. అది ఈ సంపదే మనకు కూడా వస్తుంది. ఆధ్యాత్మిక జీవితం అంటే తక్కువ కాదు. ఇంకా చూడండి, మొక్కలు మనం ఇవన్నీ పెంచుకుని మనం ఓపికగా చేయటం వల్లే కదా ఇంత అందం మనకు కురిపిస్తున్నాయి. ఏది లేకపోతే ఏది ఉండదు. అలాగే చక్కగా మన జీవితాన్ని నైపుణ్యంగా, నాణ్యతగా సాఫల్యం పొందాలి. అదే జీవిత సాఫల్యం. రేపు ఇంకో విషయం చెప్పుకుందాం. సరేనా? బాయ్.